హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మిస్ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయి తామర గింజల కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. దీన్ని పూల్ మఖానా అని కూడా అంటారు. ఈ పూల్ మఖానా కర్రీ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా చాలా మంచిదండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. పూల్ మఖానా కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా కోసం మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 10 జీడిపప్పు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని పూల్ మఖానాని కొంచెం మనం ఫ్రై చేయాలండి. ముందుగా మనం ఫ్రై చేయడం వల్ల పూల్ మఖానా అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్నాక వాటిని పక్కన తీసేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి మంచి బ్రౌన్ కలర్ వస్తేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పసుపు మనము ఇలా వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది కర్రీకి. చూసారా, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని వేసుకోండి. టమాటో ప్యూరీ వేసుకున్నాక బాగా ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేలాగా టమాటాలో పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అది మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే రుచికి తగినంత కారం వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇవి మొత్తం వేసి సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. మసాలా అంతా చూసారా, ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకుంటే ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకోండి. వేసుకున్నాక మసాలా అంతా కలిసేలాగా పూల్ మఖానాకి బాగా కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదా మసాలా అంతా మాడిపోతుంది. తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకుంటే చాలా సింపుల్గా అయిపోయి పూల్ మఖానా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేసాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే పూల్ మఖానా. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ జ్యూసీగా ఉండే పూల్ మఖానా కర్రీ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.